రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? లాండ్ ఆర్డర్ ఎలా ఉంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మాత్రం ప్రశాంతంగా ఉండేది సార్. మరి ప్రశాంతంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య గొల్లప్రోల్ మీటింగ్లో నేను హోంశాఖ పదవి తీసుకుంటే మరోలా ఉంటుంది అంటే ఆయన అన్నది అంటే ఆ ప్రస్తావన దాన్ని ఎలా చూడవచ్చు? అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రశ్న. సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిలు తన కుటుంబాన్ని తన బిడ్డల్ని అవహేళన చేస్తే దూషణ పర్వం చేసినా కూడా మీరు స్పందించడం లేదని చెప్పేసి గట్టిగా ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నతో టోటల్గా అసలు సోషల్ మీడియా మీద చట్టం వస్తుంది. ఆయన ప్రశ్నించిన తర్వాతే తైమా వాళ్ళందరూ ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినా, లేదా సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చినా, లేదా మన మెంటల్ కృష్ణ పోసాని కృష్ణ క్షమాపణ చెప్పినా, శ్రీరెడ్డి క్షమాపణ చెప్పినా, ఆర్జీవి తత్తరబెత్తరైనా లేదా ముందస్తు బెయిల్కి పోయినా కూడా కదిలింది. సరే, గతంలో ఇన్ని ఆరోపణలు చేసి ఇంత క్రిటిసైజ్ చేసిన వ్యక్తుల్ని ఈ రోజున క్షమించేస్తారా? అది ప్రభుత్వం శ్రీరెడ్డి కానీ ఆర్జీవి కానీ వీళ్ళంతా దాని పోసాని కూడా దీనికి ఏం మాట్లాడను, నన్ను వదిలేయండి, క్షమించండి, నేను ఒక పౌరుడుగా ఉంటాను. అది ప్రభుత్వంలో పెద్దగా సమాధానం చెప్పాలి. హోంమంత్రి గారు చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేరం చేసి ఏమేమో మా తప్పు అయింది లెంపలేసుకుంటున్నావు, మమ్మల్ని పట్టించుకోమాకన్నా మా బతుకు మేము బతుకుతామంటే మరి అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా వదిలేసేయాలి కదా. నేనేదో రేషన్ బియ్యం అమ్ముకున్నంతవరకు అమ్ముకున్నా, నీకు అమ్మనులే అని చెప్పేసి కేసులు లేకుండా చేస్తారా? మరి చూడాలి, ఇవన్నీ ప్రశ్నలే. అందుకని మీరు మొట్టమొదటి నన్ను అడిగారు ఏమన్నా కొంతమందిని లోపల వేస్తున్నారు, అదే ప్రజల్లో ఉన్న మాట, ప్రజల్లో ఉన్న మాట ఒక నలుగురు మాట్లాడి నలుగురిలో వచ్చే పాయింట్ అది. ప్రజల్లో ఉన్న మాట నిజమైన మాట, మీరు అడిగే మాట మరి సమీక్షించుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా మరి దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన వాతావరణమే ఉంది. సరే, గత ప్రభుత్వం ఇంకో మాట ఏంటంటే కమల్ గారు వీళ్ళు ఇచ్చిన నినాదమే ఎన్నికల్లో ఒకటి అభివృద్ధి, రెండు శాంతి భద్రతలు. గత ప్రభుత్వం చేసిన శాంతి భద్రతల మీద మేము విచారం చేస్తామని చెప్పారు. రెండోది ఏంటంటే అభివృద్ధి ఉన్న చోటే శాంతి భద్రతలు ఉంటాయి, శాంతి భద్రతలు ఉన్న చోటే అభివృద్ధి ఉంటాయి. నువ్వు రేపు పొద్దున శాంతి భద్రతల విఘాతం జరిగితే ఏ పారిశ్రామికవేత్త రాడు, ఏ పారిశ్రామికవేత్త ఇక్కడ బతకలేడు. అది మనం చూసాం. మీకు అమర్ రాజా ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగొడితే పోయింది. అమర్ రాజానే వెళ్ళిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమ వెళ్ళిపోయిన తర్వాత ఏ పారిశ్రామికవేత్తని ఈ రాష్ట్రానికి వస్తారు? ఎవడు ముందుకు వస్తాడు? ఎవడు 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టేసేసి కాపలా పెట్టుకుని బతుకుతాడు? నువ్వు చూపించే గొడ్డలకి, కత్తులకి, రివాల్వర్లకి భయానక వాతావరణమే కదా. అందుకని శాంతి భద్రతల పట్ల చాలా కఠోరమైన నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాలు ఆ విధంగా పనిచేయాలి, పరిపుష్టిగా ప్రభుత్వం కూడా ఉండాలి. గతం చేసిన లోపాల మీద చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో కూడా అలాంటి సంఘటనలు జరగకోకుండా కూడా ప్రభుత్వ పరంగా కాస్త అప్రమత్తంగా ఉండాలి. సార్, గత 5 సంవత్సరాలు మీరు రైతుల పక్షాన, దళిత రైతుల పక్షాన ఉద్యమం చేశారు. కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చింది. మీరు పోరాడిన పోరాట ఫలితంగా దళిత రైతులకు న్యాయం జరిగిందా? ఇప్పటికైతే ఏ న్యాయం జరగలేదు. అంటే ఇంకా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి చేస్తాము చూస్తాము అంటున్నారు కాబట్టి చూస్తున్నారు. అంటే కార్యాచరణ ఏమన్నా ఇంకా అర్థం కావడం. మీకు అమరావతిలో టిట్కో ఇల్లు ఉండే 5000 ఇల్లు. అవును, ఆ టిట్కో ఇల్లు కూడా ఇంకా ఎవరికి ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ కూడా ఇంకా పూర్తి కాల, ఇంకా అభివృద్ధి కూడా జరగలే అక్కడ. అవును, అంటే వీటి మీద కూడా ఏంటంటే ఇప్పుడు రైతు సంఘాలు ఉద్యమం ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఇప్పుడు రైతు జేఏసీలు అందరం కూడా వీటిని అడగటం కూడా మానేశారు ఒక విధంగా చెప్పాలంటే. ఓకే, ఆ ప్రభుత్వం వచ్చే ఆనందంలోనే ఉన్నారు తప్ప ఇంకా వీళ్ళకి రావాల్సిన హక్కుల గురించి అయితే ఏం అడగట్లా. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక్క కేసు ఎత్తేయలేదు అని. కొన్ని 100 మంది కేసుల్లో కోర్టులు తిరుగుతున్నారు. మరి ఆ కేసుల సంగతి ఏంటి అని నేను మొన్న కూడా మన మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాము. అమరావతిలో అసూలు బాసిన 274 మందికి స్మారక స్తూపం నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టాం. చికాగోలో ఉన్న యలమంచిలి ప్రసాద్ గారిని చైర్మన్గా పెట్టుకొని ఆ స్తూప నిర్మాణ కార్యక్రమాన్ని ముందేసుకుని అది మన బాధ్యత. తెలంగాణలో అమరవీరుల స్తూపం కట్టుకున్నట్టుగా ఏదో ఒక స్థాయిలో ఒక స్తూప నిర్మాణం చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్లు అని చెప్పేసి ఆ పర్యవేక్షణ ఉన్నాను. ఆ పనిలో తప్పనిసరిగా చేసి తీరుతాం. సార్, రాష్ట్రంలో ఈ 6 నెలల కాలంలో దళితుల మీద దాడులు జరుగుతుంది, దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తా అంటారు. మీరు ఒక దళిత నాయకుడిగా చెప్పండి, రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? వైసీపీ ఆరోపించినట్లు దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ వాళ్ళ మీద భయభ్రాంతి గురి చేస్తున్నారంట. నిజంగా ఆ పరిస్థితి ఉందా? వైసీపీ ఆరోపిస్తుంది. కమల్ గారు
గత ప్రభుత్వంలో వైసీపీ అండ చూసుకొని మాట్లాడిన దళిత నాయకుల మీద అయితే కేసులు పెడుతున్నారు. ఓకే. దానికి ఉదాహరణ నందిగాం సురేష్, బోరుగడ్డ అనిలు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ప్రభుత్వం పనిగట్టుకొని దళితుల మీద కేసులు పెట్టే అంశాలు అయితే ఎలాంటిది ఏమి లేవు. ఎందుకంటే అలాంటి అవసరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ఎవరో ఉద్యమాలు చేయటం లేదు, ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించటం లేదు. ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. 6 నెలలు అయింది కాబట్టి పరిపాలనా కాలం, ఇంకా ఏం చేస్తారా ఏంటని చూస్తున్నారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు జీతాల కోసం ఉద్యమాలు చేశారు, ₹1 పెంచుతారని వాళ్ళు చూస్తున్నారు. ఆశా వర్కర్లు చూస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు చూస్తున్నారు, విశాఖ కార్మికులు చూస్తున్నారు. నాలాంటి అమరావతి ఉద్యమకారుడిగా నాలాంటి కూడా న్యాయం ఏమైనా జరుగుతుందని చూస్తున్నారు. మా మీద పెట్టిన కేసులను ఎత్తేస్తారని చూస్తున్నాం. ఆ దిశలోనే ఉందో తప్ప వీళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని, పోస్టులు పెట్టని వాళ్ళ మీద కూడా పెడుతున్నారు, దళితుల మీద పెడుతున్నారని చెప్పి వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ అందులో 1 నిజమేమన్నా ఉంటే మాత్రం అలా పెట్టడం కూడా తప్పనే చెప్తాం. సార్, త్వరలో 27 ఎన్నికల్లో మరలా జమిలీ ఎన్నికలు అని చెప్పి కొంత ప్రచారం నడుస్తుంది. జమిలీ ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది? జమిలీ ఎన్నికల దిశగానే కేంద్రం అడుగులేస్తుంది. నిన్ననే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలీ ఎన్నికల్లో ఇన్ ప్రాక్టీస్ రావాలంటే చట్ట సవరణ జరగాలి, 5 రాజ్యాంగ సవరణ జరగాలి. మీకు నాకు తెలిసిన మోడీ గారు ఏంటంటే పట్టుకుంటే వదలడు. ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు పెట్టే దిశగానే ఆయన అడుగులేస్తాడు. ఇప్పుడు 1/3 మెజార్టీ కావాలంట, అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. ఈ 2 చోట్ల కూడా మోడీ గారికి స్వతంత్రమైన బలమేమి లేదు. తప్పనిసరిగా ప్రతిపక్షం కూడా సహకరిస్తేనే ఈ బిల్లులు పాస్ అవుతాయి. అదొక రాజ్యాంగపరమైన ప్రక్రియ. మరి ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు? ఎందుకంటే నోట్ల రద్దు అంత ఈజీ కాదు. నోట్ల రద్దు వేరు, జమిలీ ఎన్నికలు వేరు. ఇది ఖచ్చితంగా ఆయా శాసనసభలు, ఆయా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. ఒక రాష్ట్రం విభజించడానికే మనం 2001 దగ్గర నుంచి 2014 పట్టింది ఒక రాష్ట్రాన్ని విభజించడానికి. కేంద్ర ప్రభుత్వం ఏది ఆర్టికల్ 3 ఉండి బైఫర్కేషన్కి నీకు రైట్ ఉండి, నువ్వు రంపంతో కోసే రైట్ ఉండి కూడా నీకు 2001 నుంచి 2014 అంటే 14 ఏళ్ళు పట్టింది. మరి ఈ జమిలీ ఎన్నికలు ఎలా ఉంటుందో ఏంటో కూడా చూడాలి. మరి మోడీ గారు ఏం చేస్తారు? అందుకని ఇందులో ప్లస్లు ఎన్నైతే చెప్తున్నామో జమిలీ ఎన్నికల్లో మైనస్లు కూడా అలాగే ఉన్నాయి. మొన్న స్టాలిన్ కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితి. మరి ఈ సమీకరణలు చూసి ఎలా జరుగుతుందో చూడాలి. సార్, భవిష్యత్తులో బాలకోట గారు ఏమన్నా టీడీపీ జెండా కప్పుకునే అవకాశం ఉందా? నేను తెలుగుదేశం పార్టీలో జెండా కప్పుకోవటం అని అంటే వాళ్ళు ఏదైనా న్యాయం చేస్తేనే జెండా కప్పుకుంటామండి. ఎందుకంటే అది జెండాగా చూడటం లేదే కానీ మేము పోరాడాము. అమరావతి కానీ మా కులాలకు కానీ న్యాయం జరగాలంటే తప్పనిసరి కూటమి ప్రభుత్వం గుర్తించాలి. గుర్తిస్తేనే ఆ పార్టీల్లోకి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ శతాది మంది తెలుగుదేశంలో చేరు అన్న ఈ 4 ఏళ్ళుగా నేను చేరను కూడా చేరలా. అట్లా చేరం. ఎందుకంటే గౌరవం ఉండాలి. ఇప్పుడు ఫలం దక్కాలి, వ్రతం జడ్డ. ఫలితం లేని చారికల మూలాన వచ్చే సుఖమే ఉంది. నేను చేరితే గీరితే నా సామాజిక వర్గాల న్యాయం కోసం చేరుతా. లేదంటే అమరావతి మహిళలకి 10 పనుల్లో 4 పనులు చేద్దామని ఒక తపంతో చేరుతా. ఆ దిశగా ప్రభుత్వం గుర్తించి ఆహ్వానిస్తుందా అనేది కనుక ఆలోచిస్తే మాత్రం అలా ఆహ్వానించి గుర్తిస్తే మాత్రం తప్పనిసరిగా దానికి అనుగుణమైన నిర్ణయమే చేసుకుంటాం. అంటే ఆ ప్రపోజల్ మీతో చర్చించడం జరిగిందా? పార్టీలకు ఆహ్వానించడం? నాకైతే నామినేటెడ్ లిస్టులో ఇప్పటికే ఉన్నాను సార్. 3వ లిస్టు ఈ సంక్రాంతికి రాబోతుంది. ఒకవేళ ఆ లిస్టులో బాలకోటి ఉంటే ఉంటాడు. ఆ లిస్టులో కూడా లేదు అని అంటే కుంతీదేవి ఒక కొడుకుని పక్కన పెట్టినట్టే లెక్క. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి.